లూకాసు సువార్త రెండవ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ చదువుకున్న లేఖన భాగాన్ని స్పష్టంగా నాయన విరిచి పంచిపెట్టమని నాతో మా అందరితో మాట్లాడమని నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తూ వినిచిన బిడ్డలందరూ గ్రహించుటకు నీ శక్తిని, నీ సమాధానమును, నీ వెలుగును దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, వేరే విషయము వేరే వచనం చదువుకోవాలని వేరే విషయం చెప్దామని అనుకున్నా కానీ మళ్ళీ దేవుడు ఇదే వచనాన్ని చదవాలని ప్రేరేపించాడు. ఇక్కడ మనము యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు గొల్లెల కాపురులు తన మందను కాయిచుండగా రాత్రి వేళ ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచేను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వాళ్ళు భయపడ్డారు. అప్పుడు ఆ దూత అన్నది, భయపడకుండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభైన క్రీస్తు అని ఈ సువార్త ప్రకటించగానే, అలాగే ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహము అని రాయబడింది. ఏం చెప్పండి? పరలోకంలో సైన్య సమూహము. యేసు ప్రభు పుట్టినందుకు దేవునికి ఎవరు స్తుతిస్తున్నారు చెప్పండి? పరలోక సైన్యం. పరలోక సైన్యము స్తుతిస్తున్నారు. కొద్దిసేపు ఈ విషయాన్ని తర్వాత చెప్తాను. అయితే యేసుక్రీస్తు ప్రభు నిజంగా పుట్టాడు అని కొంతమంది మనందరం నమ్ముతున్నాం. చాలామంది యేసు ప్రభు పుట్టలేడు, అది ఒక కల్పితము, అది ఒక అబద్ధమని క్రీస్తు విరోధులు అలాగే చాలామంది మాట్లాడుతున్నారు. అయితే చాలా ఆధారాలు, యేసు ప్రభు పుట్టాడు అని చాలా ఆధారాలు ఉన్నాయి, లెక్కలేని ఆధారాలు ఉన్నాయి. అది ఆర్కియాలజీ ప్రకారం మనము ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు ఉన్నాయి, లేఖన ఆధారాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అన్నీ మనం వివరించడము ఎన్ని రోజులు పడుతుంది. అన్ని ఆధారాలు ఉన్నాయి యేసుప్రభు పుట్టాడు నమ్మడానికి. కానీ మొట్టమొదటిగా యేసుప్రభు నిజంగానే పుట్టాడు అని ఖచ్చితంగా మనము లోక రక్షకుడుగా యేసయ్య పుట్టాడు అని నమ్మడానికి మనకు మొట్టమొదటి ఆధారం ఏమిటంటే, ఆయన పుట్టినప్పుడు ఈ భూమి మీద ఏ మనుష్యులు ఆయన పుట్టిన దినమున పుట్టాడని ఎవరు ప్రకటించలేరు. కానీ మొట్టమొదటిగా యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకంలో ఉన్న దేవదూత ప్రకటించింది. ఎవరు చెప్పండి? ఈయన యేసుక్రీస్తు ప్రభు, ఆయన లోకరక్షకుడు, మీ కొరకు పుట్టి ఉన్నాడని భూమి మీద ఏ మనుషుడు చెప్పలేడు. అంతకుముందు ప్రవక్తలు చెప్పాడు ముందుగా, అది వేరే విషయం. కానీ ఆయన పుట్టినప్పుడు మొట్టమొదటిగా లోకరక్షకుడుగా మనందరినీ రక్షించేవాడు పుట్టాడని మొట్టమొదటిగా ప్రకటించినాడు ఎవరు చెప్పండి? దేవదూత. ఎవరు చెప్పండి? దేవదూత. ఓ మనిషి చెప్తే అబద్ధం అయ్యే అవకాశం ఉన్నదేమో, కానీ పరలోకంలో దేవదూతనే యేసయ్య పుట్టాడు, రక్షకుడుగా పుట్టాడని చెప్పాడు. కాబట్టి యేసుప్రభు నిజంగానే పుట్టాడని నమ్మాల్సిన అవసరం ఉంది. రెండవ కారణం ఏమిటంటే, యేసుప్రభు నిజంగానే పుట్టాడు నమ్మడానికి రెండవ కారణం చారిత్రక ఆధారం. మన క్యాలెండర్ చూస్తున్నాం. మనం క్యాలెండర్ కానీ ఈ లోకంలో
దేనిని మనం పోల్చినా, కాలాన్ని మనం పోల్చినప్పుడు తేదీలను అలాగే మనము లెక్క వేసినప్పుడు అది యేసు ప్రభు పుట్టుక దినము నుంచే ప్రారంభము లెక్క వేసుకుంటాం మనం. కాబట్టి ఈ లోకంలో ఏ డాక్యుమెంట్ రాసినా, అలాగే మనం బట్ట చేసుకున్నా, మీరు 1991, 1992 అని చెప్తున్నారు. అంటే ఎక్కడి నుంచి లెక్క ఉన్నది? యేసు ప్రభు పుట్టిన దినం నుంచే లెక్క ఉన్నది. యేసయ్య నిజంగానే పుట్టాడు కాబట్టి క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఎవరైనా బర్త్డే జరుపుకోవాలన్నా, మరణ దినమైన, పుట్టుక దినమైన నిర్ణయించాలంటే యేసు ప్రభువే ఆధారం. ఎవరు చెప్పండి? ఎవరైనా ఒక పుట్టాడు అనుకోండి, ఏ సంవత్సరం రాస్తాము? 2025 సంవత్సరం రాస్తాం. ఎక్కడి నుంచి 2025 సంవత్సరం? ఎక్కడి నుంచి లెక్క? ఎక్కడి నుంచి లెక్క ఇస్తున్నారు? యేసు ప్రభు పుట్టిన దినం నుంచే లెక్క. ఎవరైనా బడ్డ జరుపుకోనా యేసయ్య ఆధారం. ఈ సంవత్సరంలో పుట్టాడంటే ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఎక్కడి నుంచి లెక్క పడుతున్నాం? యేసు ప్రభు పుట్టుక దినము నుంచి ఇప్పుడు దాకా 2025 సంవత్సరాలు అయింది. అని నువ్వు బర్త్డే జరుపుకోవాలంటే, డేట్ నిర్ణయించాలంటే యేసయ్యనే ఆధారం. నీ భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం మాట ఉంటుంది. బుక్కులో కూడా జరిగిపోయిన చరిత్రను అలాగే నిర్ణయించాలంటే, చెప్పాలంటే, కాలాన్ని, సమయాన్ని, దినమును, సంవత్సరం నిర్ణయించాలంటే యేసయ్యనే ఆధారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య పుట్టుక నిజంగానే ఉంది కనుక ఈరోజు ప్రపంచం అంతా కూడా సైంటిస్టులు కానీ, మేధావులు కానీ, ఎవరైనా సరే అందరూ కూడా ఆయన పుట్టాడని నమ్ముతున్నారు. కాబట్టి ఈ తేదీలను, క్యాలెండర్లను ఫాలో అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసయ్య నిజంగా పుట్టాడని రెండో ఆధారం ఏంటిది? క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అలాగే యేసుక్రీస్తు ప్రభు అలాగే భూ సంబంధమైన వాడు కాదు. ఈ లోక సంబంధమైన వ్యక్తి ఆయన కాదు. ఎందుకంటే యూదుల ప్రకారం ఎవరైనా కొత్తగా పిల్లలు పుడితే ఆ గ్రామంలో ఉన్నవారు అందరూ కలిసి పాట పాడతారు. ఏం చేస్తారు? పాటలు పాడతారు. మీ ఊర్లో ఏమైనా పుడితే కొంతమంది సంతోషంగా, ఆనందం అయితే పాట పాడతారు, దావత్ ఇస్తారు. అవునా కదా? కానీ యూదుల ప్రకారము ఆ ఊర్లో ఎవరైనా బాబు పుడితే ఊర్లో ఉన్న అందరూ కూడా పాట పాడాలి. కానీ యేసయ్య పుట్టిన పాట ఎవరు పాడారు చెప్పండి? ఎవరు పాట పాడారు? ఎవరు పాట పాడారండి? మాకేం తెలియదు, అంత నీకే తెలుసు. అంతేంటరా? అక్కడే ఉంది, చదువుకున్నాం కదా. వాక్యాలు చూసి చెప్పండి. హల్లెలూయా. యేసయ్య పుట్టినప్పుడు మొట్టమొదటిసారిగా పాట ఎవరు పాడారు? దేవదూతలు. చెప్పండి, పరలోక సైన్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ భూ సంబంధమైన వ్యక్తి కాదు ఆయన, ఆయన పరలోక సంబంధమైన వ్యక్తి కనుక పరలోకంలో దేవదూతల సైన్యము యేసయ్య పుట్టినందుకు ప్రభువును పాడబడి స్తుతించారు. యేసయ్య ఈ భూ సంబంధమైన వ్యక్తి కాదు, మనలాంటి వ్యక్తి కాదు ఆయన. మనలాంటి పాపం కలిగిన, శరీరం కలిగిన వాడు కాదు ఆయన. కాబట్టి యేసయ్య మనలాంటి మానవుడు కాదు ఆయన, పరిశుద్ధమైన మానవుడుగా జన్మించాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అందుకే ఆయన పరిశుద్ధమైన మానవుడు, పరలోక సంబంధి గనక, ఆయన ఆత్మ సంబంధి గనక పరలోకంలో సైన్యము ఆయన పుట్టినప్పుడు పాట పాడారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా యేసు ప్రభు పరిశుద్ధ మానవుడు, అలాగే ఆయన పరలోక సంబంధి, ఆత్మ సంబంధి అని చెప్పడానికి రెండవ కారణం ఏమిటంటే, అలాగే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఎలా పుట్టాడంట? ఆయన కన్యకకు జన్మించాడు. ఆయన ఏం చెప్పండి? పెళ్లి కాని అమ్మాయి, ఒక కన్యకకు పుట్టాడు ఆయన. కన్యక గర్భం ధరించడము ఈ మనుషులకు అసాధ్యమే. ఎవరు చెప్పండి? ఈరోజు చాలా మంది అడుగుతున్నారు, యేసయ్య కన్యక ఎట్లా పుడతాడండి? ఏ డాక్టర్కి అడగండి, మీరు సాధ్యమా అంటే ఎవరు సాధ్యం కాదు. ఏ డాక్టర్ కానీ, సైంటిస్ట్ కానీ అలా సాధ్యమా అంటే సాధ్యం కాదంటారు. ఏమంటారు చెప్పండి? సాధ్యం కాదు.
ఒక మనిషి చచ్చిపోయిన మనిషి లేపగలుగుతాడా? సాధ్యం? అది సాధ్యం కాదు. ఒక మనిషి నీళ్ళ మీద ఏ ఆధారం లేకుండా నడవగలుగుతాడా? నడవలేడు. ఇది మనుషులకు అసాధ్యం. మరి యేసయ్య జీవితం ఎలా సాధ్యమైంది? దేవుడు కనుక దేవునికి సమస్తము సాధ్యం. అది అలా జరుగుతుందండి. యేసయ్యలో పుట్టాడంట, అది వ్యభిచారంతో పుట్టాడని కొంతమంది దూషిస్తున్నారు. కన్యక ఎట్లా పుడతాడు? ఆయన పెళ్లిగానే ఎట్లా పుడతాడు? ఎలా సాధ్యం? ఇప్పుడున్న కన్యకలు పుడతారు, అట్లా సాధ్యమవుతుందా అని రకరకాల దూషిస్తున్నారు. ద్వేషముతో ఉల్టా ప్రశ్న అడిగి అలాగే ద్వేషిస్తున్నారు. ఒకటే మాట, దేవుడు అంటేనే సర్వశక్తిమంతుడు. హిందూ పురాణమైన ఖురాన్ ప్రకారమైన ఏ గ్రంథమైనా దేవుడు అంటే ఎవరు చెప్పండి లక్షణము? సర్వశక్తిమంతుడు. ఆయనకి ఇది కాదు, ఇది చేత కాదు లేనే లేదు. మరి దేవుడే కన్యక గర్భంలో తన ఆత్మ ద్వారా గర్భం ధరించిందని, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించిందని అలాగే ఎవరు చెప్పారు? మనుషులు కాదు, పరలోకంలో ఉన్న వ్యక్తి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనుషులకు వీళ్ళు అబద్ధం ఆడే అవకాశం ఉన్నదేమో కానీ భూలోకంలో ఉన్న వ్యక్తి అబద్ధం ఆడే అవకాశం ఉంది. కానీ యేసు ప్రభు కన్యకకు దేవుని ఆత్మ ద్వారా ఆమె గర్భము ధరించిందని ఎవరు చెప్పారు? పరలోకంలో ఉన్న వ్యక్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా ఎలా సాధ్యము? కన్యక గర్భం ధరించడం అంటే దేవునికి ఇది సాధ్యం. హల్లెలూయా. దేవునికి అసాధ్యం ఏది? యేసు ప్రభు అన్నాడు, ఒకళ్ళు మీరు శుద్ధించకపోతే రాళ్ళు కేకలేస్తానన్నాడు యేసయ్య. రాళ్లతో కూడా శుద్ధులు స్వీకరించే వ్యక్తి. రాళ్లను మనిషిగా మార్చే దేవుడు ఆయన. శూన్యం నుంచి ఏదైనా సృష్టించగలడు ఆయన. హల్లెలూయా. భూమి కలుగును గాకనంటే శూన్యం నుంచి భూమి ఏమొచ్చి కలిగింది. భూమిని ఆకాశం నోటి వాక్కు చేత సృష్టించిన దేవుడు ఒక కన్యకను తన ఆత్మ ద్వారా గర్భం ధరింపజేయలేరా? దేవునికి సమస్తం కాదా? సాధ్యం కాదా? దేవుడు సర్వశక్తిగా మంతుడని నమ్మడం లేదా? అలా నమ్మితే ఇది ఎందుకు సాధ్యం కాదు? అది సాధ్యమవుతుంది. మరియమ్మకును అసలు ఈ మరియమ్మ దగ్గర ఆ దూత చెప్పాడు, అమ్మా నువ్వు కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కంటావంటే అది ఎలా సాధ్యమని ఆమె చెప్పింది. ఫస్ట్ ఎవరు చెప్పండి? ఫస్ట్ డౌట్ ఎవరికి వచ్చింది? యేసయ్యను దూషించే వాళ్ళు కాదు, ఫస్ట్ ఆమెకి వచ్చింది. ఎవరికి వచ్చిందండి? ఫస్ట్ డౌట్ ఎవరికి వచ్చింది? మరియమ్మకు. ఎలా సాధ్యం ఇది? నేను ఎట్లా కంటాను అని ఆమెకు డౌట్ వచ్చింది. మనకు కాదు డౌట్, ఆమె ఎలా కన్నింది, ఎలా కలిందని మనం అంటున్నాం కదా. ఫస్ట్ డౌట్ ఎవరికి వచ్చింది? ఆమెకు. ఒకసారి లూకా సువార్త 28వ వచనం, మొదటి అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అన్నాడు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అప్పుడు 34వ వచనం చూడండి. అందుకు మరియా, చూశారయ్యా, దేవుడితో ఏమన్నాడు? గర్భం ధరించి కుమారుని కంటాం, ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అని దూత చెప్పగానే ఇది ఎలా సాధ్యమని డౌట్ ఎవరికి వచ్చింది? ఎట్లా కనాలని, నేను పెళ్లి కాలేదా నాకు డౌట్ ఎవరికి వచ్చింది? ఫస్ట్ 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అన్నది. యేసు ప్రభు కన్యకకు ఎలా పుట్టాడు, ఎలా సాధ్యమవుతుందని డౌట్ ఫస్ట్ ఎవరికి వచ్చింది? అది మరియమ్మకి వచ్చింది, మనకు కాదు, ఆమెకు వచ్చింది ఫస్ట్. ఏదైనా పెళ్లి కాలేదు నాకు, ఏ పురుషుడు ఎరగని దానిని నేను ఏ పురుషుడిని కలుసుకోలేదు, ఎలా పుడతాడు అంటే దూత సమాధానం చెప్పాడు. చూడండి, దూత 35వ వచనం, లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. ఎలా కంటానయ్యా నేను అంటే, నీ మీద పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ దిగి వస్తుంది కనుక గర్భం ధరిస్తావు. నీ పుట్టబోయే బిడ్డ పరిశుద్ధుడు. మనలాగా మీ లోకంలో పుట్టే మనుషుల్లాగానే పుట్టలేడు.
ఒక పురుషుడు స్త్రీ కలిస్తే మనం పుడతాం. కానీ యేసయ్య అట్లాగా దేవుని ఆత్మ ద్వారా పుట్టాడు. ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి నేను కమ్ముకుంటుంది. పుట్టబోయే బిడ్డ ఎవరంట? పుట్టకతో పరిశుద్ధుడు. ఆయన ఎవరు చెప్పండి? మనందరం పరిశుద్ధులమా? పుట్టకతో పరిశుద్ధుడని ఏ గ్రంథం చెప్పడం లేదు. వేదాలు చదివినా, పురాణాలు చదివినా, ఖురాన్ చదివినా ప్రతి మనిషి పుట్టుకతో పాపి అనే బోధిస్తున్నాయి. కానీ యేసయ్య పుట్టుకతో పరిశుద్ధుడు. ఆయన హల్లెలూయా. ఎవరు చెప్పండి? అలాంటి యేసు లాంటి జన్మ కలిగిన దేవుడు, దేవుని ఆత్మ ద్వారా కన్యకగా పరిశుద్ధుడుగా జన్మించిన దేవుడు ఈ ప్రపంచంలో ఒక్క దేవుడు కూడా లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరు ప్రభు స్తుతిద్దాం, గట్టి స్తుతించాలి. మంచి మాట పలికినాము దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య అలాగే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరలోక సంబంధి, ఆత్మ సంబంధిగా ఉన్నాడు. కానీ మనలాంటి పాప శరీరంతో ఆయన పుట్టలేడు. ఆయన పరిశుద్ధమైన మానవుడిగా పుట్టాడు. ఆయన హల్లెలూయా. మానవ శరీరం ధరించుకున్నాడు కానీ పరిశుద్ధమైన మానవుడు ఆయన. దేనికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడు, అలాగే ఆయన పరలోక సంబంధి అని చెప్పడానికి ఆయన కన్యకకు పుట్టడం, దేవుని ఆత్మతో గర్భం ధరించడం, అలాగే పరలోక సైన్యము ఆయన పుట్టినప్పుడు పాట పాడడం, ఈ రెండు కారణాలు, ఇంక ఎన్నో ఉన్నాయి కానీ ముఖ్యంగా మీకు షార్ట్కట్లో చెప్తున్నాయి. ఈ రెండు కారణాలు ఏం బోధిస్తున్నాయి అంటే మనమందరము కూడా నమ్మాలి. ఏంటంటే యేసయ్య పరలోక సంబంధి. హల్లెలూయా. పాపం లేనివాడు. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తు ప్రభు అలాగే నిజంగానే కన్యకకు పుట్టాడు నమ్మడానికి మనకు లేఖన ఆధారం ఉన్నాయి. ఏం చెప్పండి? చరిత్ర ఆధారం ఉంది, అలాగే లేఖన ఆధారం ఉంది, అలాగే ఆర్కియాలజికల్ అంటే పురాతత్వ శాస్త్రం అన్నమాట. కొన్ని వస్తువులు అది కొన్ని ఉన్నాయి ఇప్పుడు కూడా. యేసయ్య సమాధి కూడా ఇప్పుడు కూడా ఉంది. హల్లెలూయా. యేసయ్యకు పుట్టుక సంబంధించిన చాలా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అవి వివరించడం సమయం కాదు, కానీ ఈ విషయాన్ని మీరు గ్రహించండి. యేసయ్య పుట్టాడు అనడానికి మనకు నమ్మడానికి బలంగా నమ్మాలంటే దానికి మొదటి కారణం ఏంటిది? ఆయన పుట్టాడని ఎవరు చెప్పారు? ఫస్ట్ పరలోకంలో ఉన్న దేవదూత, మనసు చెప్పలేదు, కానీ నమ్మాలి మనం. రెండో కారణం ఏం చెప్పాను నేను? యేసయ్య పుట్టాడని కారణము చారిత్రక ఆధారం. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఇది ప్రపంచమంతా అంగీకరిస్తుంది. వారు ఏ మతమైనా, యేసు నమ్మిన వ్యక్తి అయినా నమ్మని వ్యక్తి అయినా సరే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని నీ బర్త్డే కానీ, డేట్ కానీ, డాక్యుమెంట్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, ఆధార్ కార్డు మీద కానీ, రేషన్ కార్డు మీద కానీ డేట్ రాయాలంటే కంపల్సరీ యేసయ్య ఆధారము, ఆయనే కేంద్రము. హల్లెలూయా. అది రాకపోతే యేసయ్య ఇష్టం లేదు, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం రాయకపోతే నీ బాండ్ కానీ, నీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏది చెల్లదు. హల్లెలూయా. మీరు ప్రతి బుక్లో చదవండి. మీరు ఏ బుక్లో అయినా, ఇంగ్లీష్ బుక్లో అయినా, అలాగే తెలుగు బుక్లో అయినా ఏదైనా ఒక సంవత్సరం చెప్పాలంటే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అనే ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రపంచం అంగీకరించి ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి యేసు ప్రభు పుట్టాడనే తెలియకనో తెలియకుండానో అంగీకరిస్తున్నారు. హల్లెలూయా. అలా యేసు నిజంగా పుట్టాడు అని మూడు ఆధారం, లేఖన ఆధారం. ఏం చెప్పండి? ఎక్కడ చెప్పాడు? యెషయా గ్రంథము ఒకసారి 7వ అధ్యాయము 14వ వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. కన్యక గర్భవతి కుమారుని కనను అని ఎవరు ప్రవచించాడు? యేషయా ప్రవక్త. కన్యక గాని జన్మిస్తాడు లోకరక్షకుడు అని ఎప్పుడైనా యేసుప్రభు పుట్టక ముందు, యేసయ్య పుట్టక ముందు 680 సంవత్సరాల ముందు, ఎన్ని సంవత్సరాల ముందు? 680 సంవత్సరం ముందు యేషయా ప్రవక్త పలికిన మాట అది. అని యేసయ్య పుట్టక ముందే, ఆయన కన్యక పుడుతున్న ముందే దేవుడు రాయించాడు కాబట్టి, అక్షరాలు అలాగే పుట్టాడు కాబట్టి ఏ ఊర్లో పుడతాడో చెప్పాడు. బెత్లెహేము గ్రామంలో దావీదు వంశంలో అన్ని ప్రవచనాలు ఉన్నాయి, లేఖన ఆధారం ఉన్నాయి. ఆయన లేఖను రాయించిన ప్రకారమే అలా పుట్టాడు. మీరు చూడండి,
ఈ ప్రపంచంలో ఎంతో మంది దేవతలు ఉన్నారు, పుట్టారు, జన్మించారు, అవతరించారు, ఏమేమో చేశారు. కానీ వారు పుట్టుక గురించి ఏ దేవుడైతే ఉన్నాడో, ఏ దేవతలున్నాడో వాళ్ళు భూలోకంలో అవతరించక ముందు అలా అవతరిస్తాడు, అలా పుడతాడని వారి గురించి ముందే 100 సంవత్సరాల ముందే, 1000 సంవత్సరం ముందే అలాగే వాక్యంలో లేఖనాల్లో రాయించి అలాగే అక్షరాలుగా ఆ లేఖనం ప్రకారం పుట్టిన దేవుడు యేసయ్య ఒక్కడు మాత్రమే, ఏ దేవుడు లేడు. హల్లెలూయా. కాబట్టి దాదాపు 700 సంవత్సరం ముందు యేసయ్య ప్రవక్త చెప్పిన ప్రకారం కీర్తనలో 1000 సంవత్సరం ముందు కీర్తనలో పుట్టాడు. మీకా ప్రవక్త ప్రవచించాడు. 100 సంవత్సరం 1000 సంవత్సరం ముందు యేసు ఎలా పుడతాడు, ఏ ఊరిలో పుడతాడో ముందే ఆయన రాయించి అలాగే అక్షరాలుగా లేఖన ప్రకారం పుట్టిన దేవుడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసయ్య అంత పర్ఫెక్ట్ నమ్మడానికి ఆధారాలు లెక్కలేని, ఏ దేవుని ఆధారం ఉండదు. యేసు లాంటి జన్మ కలిగిన దేవుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. హల్లెలూయా. అంత పవిత్రమైన జన్మ కలిగిన వాడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. మరణం గెలిచిన వాడు యేసయ్య ఒక్కడే. అందుకే యేసు ప్రభుతో ఏ దేవుడు కూడా సాటి లేడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, యేసు ప్రభు మనము నిజంగా పుట్టాడు అనడానికి లేఖన ఆధారం ఉంది, చారిత్రక ఆధారం ఉంది, అలాగే ఆ దేవుడు చెప్పిన ఆధారం మనకు ఉంది. హల్లెలూయా. ఇంకా ఎన్నో ఆధారం ఉన్నాయి, అవసర సందర్భం బట్టి కొన్ని మాత్రమే చెప్తున్నా. హల్లెలూయా. అలాగే యేసు ప్రభు భూలోక సంబంధి కాదు, ఆయన ఆత్మ సంబంధి, పరలోక సంబంధి అని ఆయన కన్యకకు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టడం ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే ఆ యేసయ్య పుట్టినప్పుడు దేవదూతలందరూ కూడా స్తుతించడం ద్వారా యేసయ్య పరలోక సంబంధి, ఈ లోక సంబంధి కాదు. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా చాలా స్పష్టంగా యేసయ్య ఈ భూలోక సంబంధి కాదు, మనలాంటి పాప శరీరంతో పుట్టినవాడు కాదు, ఆయన పరలోకం నుంచి ఇక్కడ వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం చూడండి. మొదటి మనుష్యుడు అనగా ఆదాము, మొదటి మనుష్యుడు అనగా ఆదాము అనమాట. భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు అనగా యేసు ప్రభు. రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. ఎక్కడి నుంచి వచ్చినవాడు చెప్పండి? యేసు ప్రభు. అలాగే పోలికతో ఆదాముతో పోలుస్తున్నాడు దేవుడు కొన్ని విషయాలు చెప్పడానికి. ఆ 46వ వచనం చూడండి. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, భూమి మీద ప్రకృతి సంబంధమైన మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి వచ్చిన వాడంట. ఎక్కడి నుంచి వచ్చాడు యేసయ్య? ఎక్కడి నుంచి వచ్చాడంట? ఈ లోకంలో వచ్చిన వ్యక్తి కాదు ఆయన. ఈ లోకంలో మనలాంటి పాప శరీరంతో పుట్టినవాడు కాదు, ఆయన పరలోక సంబంధి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఇంకో విషయం ఏమిటంటే, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు పుట్టాడు, ఈ యేసు ప్రభు ఎవరు, ఈ విషయాన్ని మనం స్పష్టంగా అవగాహన, దేవుని నమ్ముకున్న మనకు క్లారిటీ ఉండాలి. క్రీస్తుని గురించి ప్రకటించాలంటే యేసయ్య గురించి నీకు స్పష్టమైన జ్ఞానం నీకు ఉండాలి. నీకే తెలియదనుకో, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, నీకు ధైర్యం ఉండదు, దమ్ము ఉండదు. నీకు స్పష్టత ఉండాలి, క్లారిటీ ఉండాలి. మనం ఎక్కడ పోయినాక ధైర్యంగా యేసయ్య గురించి చెప్పి రావాలి. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో కన్యక గర్భంలో పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, మీ యేసయ్య 2025 సంవత్సరం మొన్న వచ్చినాడు, మా దేవుడు లక్షల సంవత్సరం వచ్చినవాడు అంట. అప్పుడు నువ్వేం చెప్తావు? వాడేమంటాడు, లక్షల ముందు వచ్చిన దేవుడిని నమ్ముతావా, మొన్న వచ్చిన దేవుడిని నమ్ముతావా అంట. యేసయ్య మొన్న 2000 సంవత్సరం కింద వచ్చాడు, మా దేవుడు వేల సంవత్సరం ముందు వచ్చాడండి. సరే, వాళ్ళు చెప్పిన ప్రకారం అనుకుందాం కొద్దిసేపు. మీ దేవుడు ఒకవేళ లక్షల సంవత్సరం ముందు పుట్టాడు అనుకుందాం, ఈ లోకంలో వచ్చాడు, అవతరించాడు అనుకుందాం, ఓకే. భూమి మీదనే కదా, భూమి ఆకాశం వచ్చిన తర్వాతనే కదా మీ దేవుడు 1,00,000 సంవత్సరము. అది అబద్ధమైన సత్యమైన వాళ్ళకి ఛాయిస్ వదిలేద్దాం. సరే, నువ్వు చెప్పిన ప్రకారం 1,00,000 సంవత్సరం అనుకుందాం కొద్దిసేపు. అయినా ఈ భూమి ఆకాశం కలిగిన తర్వాతనే కదా మీ దేవుడు పుట్టాడు. ఎస్, అవును అంటాడు.
మా దేవుడు లక్షల సంవత్సరం ముందే పుట్టాడు, అవతరించాడు భూలోకంలో, కానీ అది భూమి ఆకాశం వచ్చిన తర్వాతనే కాదండి. అవును అంటాడు. కానీ యేసయ్య ఎప్పుడు ఉన్నాడంటే, ఒకసారి మీరు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 5వ వచనాన్ని మీరు చదవాలా. యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము. లోకము పుట్టక ముందు నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమ మళ్ళా నాకు ఇచ్చే అంటాడు యేసయ్య. అంటే యేసయ్య ఎప్పుడున్నా లోకం పుట్టక ముందే, ఈ భూమి ఆకాశం లేకముందే యేసయ్య అక్కడ తండ్రి వద్దకు ఉన్నాడు. అక్కడ ఉన్నాడు ఆయన, పరలోకంలో ఉన్నాడు. భూమి ఆకాశం పుట్టక ముందే యేసయ్య అక్కడ ఉన్నాడంట. ఆయన మహిమ ఉంది, అక్కడ ఉన్నాడంట. మీరు ఒక విషయం గమనించారా? యేషయా గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, యేషయా గ్రంథము 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి కొన్ని అద్భుతమైన విషయాలు వాక్యంలో రాయబడి ఉన్నాయి. అవి మనం గమనించాలి. యేసు ప్రభు మొన్న వచ్చినాడని కొంతమంది క్రైస్తవ సమాజంలో కొన్ని డినామినేషన్ కూడా మాట్లాడుతున్నాయి. తండ్రికి ఆరాధించాలి, యేసుకు ఆరాధించొద్దు. యేసయ్య మొన్న పుట్టినాడు కానీ తండ్రి నిత్యుడు కానీ యేసయ్య నిత్యుడు కాదంటారు. ఇలాంటి బోధ క్రైస్తవ సంఘంలో కూడా జోరులేని. అన్యుడు చెప్తే మనకి అర్థం కాదు, వాక్యం తెలియదు, బైబిల్ తెలియదు అనుకోవచ్చు. యేసయ్య మొన్న పరలోకము తర్వాత యేసయ్య పుట్టాడు తప్ప పరలోకం లేకముందు తండ్రి ఉన్నాడు కానీ యేసయ్య లేడని అంటున్నాడు చాలామంది. అది చాలా తప్పు. అది సాతాను బోధ. అది తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో అలాగే దైవ కుమారుడు యేసు కూడా పరలోకములో దేవుని తండ్రి దగ్గర నిత్యం ఉన్నాడు. ఆయన తండ్రికి ఆది అంతము లేదు. యేసు ప్రభు కూడా ఏం లేదు, ఆది అంతము లేనివాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఈ మాట చూడండి. యేసు ప్రభుకు ఆది అంతము లేనివాడు. ఆయన ప్రారంభము లేదు, ఆయన ముగింపు లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మనం చూసినప్పుడు ఒకసారి మీరు చూడాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వచనంలో నేను చివరి భాగము నేను చదువుతున్నాను. చివరి చాలా పెద్ద వచనం ఉంది. 7వ అధ్యాయం 3వ వచనంలో, అతడు తండ్రి లేనివాడు. అంటే ఈ అధ్యాయం అంతా యేసు ప్రభు గురించి రాయబడింది. అతడు తండ్రి లేనివాడు. ఏం లేదంట యేసయ్యకు? తండ్రి లేనివాడు. యేసయ్య ఏం లేదంట? అనే ఒక వ్యక్తిలో పుట్టినోడు కాదు ఆయన. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను, తన జీవితకాలం ఆది అంటే ప్రారంభమైనను, జీవితకాలం అంతమునైన లేనివాడై దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆయన యేసయ్యకు ఆది లేదు, అంతము లేదంటే ఆయన నిత్యుడు అని ఏం చెప్పండి. పరలోకపు తండ్రి నిత్యుడు, యేసయ్య కూడా నిత్యుడు. ఆయన ప్రారంభం లేదు, ముగింపు లేదు. కానీ ఆయన కన్యక గర్భములు ఆయన శరీరధారిగా మనల్ని రక్షించడానికైనా ఈ లోకంలో జన్మించాడు కాబట్టి మన ఊరు భాషలో మనుషుల భాషలో పుట్టాడు అంటున్నాం. హల్లెలూయా. వాస్తవానికి పరలోకం నుంచి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎక్కడ వచ్చాడండి? ఈ లోకానికి ఆయన ఏం చేశాడు? వచ్చాడు. ఆయన ఇంతకుముందు ఎక్కడున్నాడు? మరి మీరు ఇక్కడ చర్చికి అందరూ కూడా చర్చికి వచ్చారంటే ఇంతకుముందు ఎక్కడున్నారు? మీ ఇంట్లో ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడున్నారు? మీ ఊర్లో ఉన్నారు, ఇంట్లో ఉన్నారు. అలాగే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు అంటే అర్థం ఏంటంటే, ఈ లోకంలో పుట్టాడంటే ఈ మునమున ప్రారంభమైంది కాదు. అంతకుముందు కూడా యేసయ్య ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు ఆయన. అందుకే ఆనాటి యూదులు కూడా యేసు ప్రభువును అపార్థం చేసుకున్నాడు. ఈ మొన పుట్టాడే, మరియమ్మ గర్భంలో పుట్టాడే, ఈయన నేనే దేవుని కుమారుడు, దేవునితో సమానుడుగా చెప్పుకుంటున్నాడని చాలా మంది యూదులు అలాగే యేసు ప్రభు మీద కోపపడ్డాడు. చూడాలమ్మా, నిద్రపోగలరు మరి. హల్లెలూయా. ఆ నిద్రపోతుందాక దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను చూడాలమ్మా, నన్ను చూడాలి. నన్ను చూస్తేనే మీరు యాక్టివ్లో ఉన్నట్టు. హల్లెలూయా. యేసు ప్రభును మొన్న పుట్టినాడని చాలామంది యేసు ప్రభుకు అర్థం కాక ఎవరు కనిపించైపోయారు అంటే
యూదులు. హల్లెలూయా. ఎవరు కనిపించారు? గట్టి చెప్ప, ఇంకా చెప్తారు. ప్రేమపూర్ణ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాక్టివ్లో ఉండాలి మీరు. హల్లెలూయా. యేసుప్రభుని చూసి మొన్న పుట్టి నేను దేవునితో సమానుడు అని చెప్పుకుంటాడని చాలా కోపపడ్డాడు యేసయ్య మీద. అపార్థం చేసుకున్నారు. యోహాను సువార్తల్లో మనం చూస్తే యేసుప్రభు గురించి చాలా మంది అపార్థం చేసుకున్నారు. మొన్న పుట్టి దేవుని కుమారుడు అంటాడు, దేవునితో సమానుడు అంటాడని అలాగే చాలా కోపం పెట్టుకున్నాడంట. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 8 యేసుప్రభుని గురించి వాళ్ళు మొన్న పుట్టి దేవుని కుమారుడు, దేవునితో సమానం చేసుకుంటున్నాడని అందరూ వాళ్ళు సునుకున్నప్పుడు యేసయ్య ఏమన్నాడు? 56వ వచనం, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూసి సంతోషించెను. మీరు మొన్న పుట్టిన అనుకుంటున్నారు కానీ నా పుట్టుక గురించి, నాకు దినం పుట్టుక గురించి, నా శిలువ మీద మరణం ఆ దినం గురించి చూడాలని ఆశ కలిగి ఉన్నాడు అబ్రహాము. మీకు తెలియదు, మీ పితరులు, మీ తాత ముత్తాత మూల పితరుడే నా దినమును చూడాలని ఆశ. యేసయ్య పుట్టినప్పుడు చూడాలి. యేసయ్య పుడతాడని వాళ్ళకి తెలుసు, అబ్రహాం తెలుసు. ఆ పుట్టినప్పుడు సంతోషించాలి. పుట్టిన దినం ముందు అలాగే అబ్రహాం కూడా పరదేశులు ఆయన సంతోషించాడు అన్నాడు. వాళ్ళేమన్నారు? 57వ వచనం, అందుకు యూదులు, నువ్వు ఇంకను 50 సంవత్సరం అయినను లేవే. నీకు 50 సంవత్సరాలే ఇంకా కాలేదు నువ్వు పుట్టి మరేమ గర్భంలో, నువ్వు అబ్రహాం గురించి మాట్లాడుతున్నా ఏంటిది? అబ్రహామును చూచితివా అని ఆనందం చెప్పగా, అంటే మొన్న పుట్టి 30 సంవత్సరాలు కూడా కాలేదే, 50 సంవత్సరాలే కాలేదే, నువ్వు అబ్రహాము 1000 సంవత్సరం ముందు చనిపోయిన అబ్రహాం గురించి మాట్లాడుతున్నావు. అబ్రహాం ఏమైనా చూసినావా? నీ దినము చూసి ఆయన ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. నా పుట్టుక దినమును చూసి ఆయన ఆనందించాలనుకున్నాడు, చూడాలనుకున్నాడని ఆయన గురించి మాట్లాడుతున్నావి. ఆయన వచ్చి 2000 సంవత్సరాల కిందట అబ్రహాము వెళ్ళిపోయాడు, నువ్వు ఆయన గురించి ఎట్లా మాట్లాడుతున్నావు అంటే, అబ్రహాం చూసావా అంటే 58వ వచనం, యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెబుతున్నాను ఆయన. హల్లెలూయా. మీ అబ్రహాము బాబు చూసాడు కాదు బాబు, అబ్రహాం చూడడం కాదు, అబ్రహాం పుట్టక ముందు నేను ఉన్నాను. కాబట్టి యేసయ్య పరలోకం నుంచి ఈ లోకములో మన రక్షకుడుగా రావడానికి 2025 సంవత్సరం అయింది, కానీ ఇంతకుముందు ఆయన ఉన్నాడు. మానవుడిగా పుట్టాలని, శిల మీద మరణించాలంటే, రక్తం చిందించాలంటే ఈ రక్త మాంసం కలిగిన శరీరము ధరించుకోవాలి. కాబట్టి ఈ శరీరం ధరించుకోవడానికి ఆత్మరూపిగా వచ్చి మరమ గర్భంలో నుంచి ఆయన బయటికి వచ్చాడు. కాబట్టి మొన్న పుట్టినాడు కాదు ఆయన. ఈ భూమి ఆకాశం లేకముందే, పరలోకం లేకముందే ఆయన ఉన్నాడంట. ఒకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయం అందరూ చూడాలి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము యేసు ప్రభు గురించిన ప్రవచనాలు అక్కడ అద్భుతమైన మాటలు రాయబడి ఉంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం, ఎలాగనగా మనకు ఏం పుట్టాను? శిశువు పుట్టాను. ఏం పుట్టాను చెప్పండి, మీరు జాగ్రత్త వినాలి, అది నేర్చుకోవాలి మీరు. యేసు ప్రభు శిశువు పుట్టాను. ఏం చెప్పండి, ఎవరు పుట్టానంట? శిశువు అంటే మామూలు చిన్న శిశువు అంటే తెలుసు కదా. హల్లెలూయా. శిశువుగా పుట్టినంట. దాని తర్వాత ఏమన్నాడు? మనకు కుమారుడు అనుగ్రహింపబడాను. ఎవరు అనుగ్రహింపబడాను? అనుగ్రహం. దేవుడు తన కుమారుని మన కోసం అనుగ్రహం అంటే దయ, కృప. తన కృప ద్వారా, కనికరం ద్వారా ఆయన కుమారుని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడంటే శిశువుగా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఒక శిశువుకి ఇచ్చాడు. కాబట్టి శిశువుగా ఉన్నాడు కాబట్టి, చిన్న బాలులో ఉన్నాడు కాబట్టి, ఆయన పశువుల తొట్టిలో పుట్టాడు కాబట్టి ఆయన ఆశామనిషి మా వ్యక్తి కాదు. ఎవరుంటే ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆయన ఆశ్చర్యకరుడు. ఎవరు చెప్పండి? యేసయ్య ఎవరు? మరియమ్మ గర్భంలో పుట్టిన శిశువు ఎవరంట?
ఆశ్చర్యకరుడు. ఆయన మామూలు మనిషి కాదు, మామూలు శిష్యు కాదు. ఆయన ఆలోచనకర్త. ఎవరు చెప్పండి? ఆయన కన్నా మించిన ఆలోచనకర్త ఎవరు లేడు. హల్లెలూయా. ఈ విశ్వంలో అందరు రాజులకు మంచి ఆలోచన పుట్టించేవాడు ఆయన. అలాగే ఇంకోమేనంట, బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఎవరంట? గట్టి చెప్తున్న స్తోత్రం. యేసయ్య మాటలను బట్టి సంతోషంగా స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. యేసయ్య ఎవరంట? బలవంతుడైన దేవుడు అని ఎవరు చెప్పింది? వాక్యం. మామూలు దేవుడు కాదు, బలవంతుడైన. ఈ శిశువు బలవంతుడైన దేవుడు. ఆయన మామూలు శిశువు కాదు ఆయన. ఈరోజు చాలా మందికి ఈ క్రైస్తవ దాంట్లో కూడా కొంత గుంపు ఉన్నది. యేసు ప్రభు దేవుడని పేరు మాత్రం ఉంది, కానీ ఆయన నిత్యుడు కాదు అంట. అని ఈ తండ్రితో పాటు ఉన్నవాడు కాదని ఒక దుర్బోధ ఈ లోకంలో కొంతమంది బోధిస్తున్నారు. యేసయ్య తండ్రి ఎప్పటి నుంచి ఉన్నాడో ఆది అంతము లేనివాడుగా నిత్యుడుగా తండ్రి ఎలా ఉన్నాడో యేసయ్య అలా ఉన్నాడు. కానీ ఆయన అవతరించాడు మన కొరకు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన దేవుడు. డైరెక్ట్ వచ్చాను, బలవంతుడని దేవుడు అంట. ఇంకో మాట చూడండి, నిత్యుడగు తండ్రి. ఎవరంట? అసలు నిత్యుడగు తండ్రి, ఇంకో తండ్రి ఉండ. ఈ తండ్రి ఏంటి మరి? ఆలోచన చేయండి. యేసు ఎవరంట? నిత్యుడగు తండ్రి. ఈ భూమిని ఆకాశమును సృష్టించిన వాడు ఎవరంటే దైవ కుమారుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే ఆయన మనకు తండ్రి. ఆయన హల్లెలూయా. నిత్యం తండ్రి. ఇంతకుముందు తండ్రి అందరికీ, ఈ సృష్టికి విశ్వానికి తండ్రి ఆయననే, రాబో యుగాలలో కూడా ఆయననే తండ్రి. నిత్యుడకు తండ్రి. నిత్యుడు ఆయన. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. కాబట్టి తండ్రితో ఆయన ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు నిత్యుడు, బలవంతుడైన దేవుడు. ఆయన మామూలు శిష్యుడు కాదు. ఆయన ఆశామశికి తీసుకోద్దు. ఆయన చాలా శక్తిమంతుడు, పవర్ఫుల్ గాడ్. ఆయన అంత గొప్ప దేవుడు. అలాగే మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, ఒక వచనం చదవాలి మీరు. ఆది యందు వాక్యం ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను. వాక్యము ఎక్కడుండెను? వాక్యం ఎక్కడుండెను? దేవుని వద్ద ఉండెను. వాక్యము దేవుడే ఉండెను. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? ఎవరి పేరు అది? యేసయ్య పేరు. అది ఏం చెప్పండి? యేసయ్యకి ఏమని పేరుంది? వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము దేవుని వద్ద ఉండెను. వాక్యము దేవుడే. దేవుడు కాదు అంటారు చాలా మంది. మన దాంట్లో కొంత భక్తులు ఉన్నారు, దేవుని వాక్యం అర్థం కాని ఉన్నారు. ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన ఆదిను దేవుని వద్ద ఉండేది. ఎక్కడ ఉండేను? ఆయన తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధుల ముగ్గురు ఒకే వ్యక్తిగా నిత్యము సమీపించడానికి తేజస్సులో ఉన్నాడు. ఆయన ఈ పరలోకం లేకముందు, విశ్వం లేకముందు, ప్రపంచం లేకముందు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురికి ప్రారంభం లేదు, అంతము లేదు. ముగ్గురు నిత్యులు. హల్లెలూయా. ఈ విషయం అర్థం కాగానే ఆ పరలోకంలో ఒక దూత సైతాన్గా మారిపోయాడు. ఈ సైతాన్ ఎట్లా తయారైపోయాడు? యేసుప్రభు గురించి కనిపించాడు. సమస్య అంతా కూడా యేసుప్రభు అర్థం కాకపోవడమే. అందుకే క్రీస్తుని గురించిన స్పష్టత మనకు ఉండాలి. వాక్యం చెప్తుంది క్రీస్తుని గురించి మనము స్పష్టంగా తెలుసుకోవాలని వాక్యం బోధిస్తుంది. యేసుకు అర్థం కావాలి. యేసే అర్థమైతేనే నీకు తండ్రి, పరలోకం మీద ఏదైనా అర్థమైతే. యేసే గురించి సరైన అవగాహన లేకపోతే నీకు ఎవరు అర్థం కాదు. కాబట్టి ఆయన నిత్యుడు. ఆయనకు ఆరంభం లేదు, ప్రారంభం లేదు. ఆయన సమీపించడానికి తేజస్సు నుంచి బయటికి వచ్చి ఈ విశ్వాన్ని, ప్రపంచాన్ని ఆయన సృష్టించాడండి. యేసయ్య ఎవరు సృష్టించాడని చెప్పండి. అక్కడ చూడండి, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన అంటే ఎవరు? ఇక్కడ యేసు ప్రభు. కలిగినది ఏది ఆయన లేకుండా, యేసు ప్రభు లేకుండా ఈ సృష్టి లేదు, ప్రపంచం లేదు, పరలోకం లేదు, ఈ గాలి లేదు, సూర్యుడు లేదు, చంద్రుడు లేదు. చూడండి, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ఎవరి ద్వారా? ఆయన అంటే ఎవరు ఇక్కడ? ఆయన కుమారుడు, దేవ కుమారుడు యేసు ప్రభు ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఏం నిర్మించాడంట? ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఎవరు? దైవ కుమారుడు అనే యేసు. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని సృష్టించిన వాడు, విశ్వాన్ని నిర్మించిన వాడు, ఈ విశ్వం కంటే ముందు ఉన్నవాడు, తర్వాత ఉండేవాడు, ఎల్లప్పుడు ఉండేవాడు యేసయ్య. హల్లెలూయా. కనుక యేసు క్రీస్తు ప్రభువు 2025 సంవత్సరాలు పుట్టినవాడు. మొన్న నుంచి ప్రారంభం కాదు ఆయన జీవితం. అంత ముందు ఆయన ఉన్నాడు, నిత్యముడు ఆయన. ఎవరు చెప్పండి? ఆది అంతము లేనివాడు, నిత్యుడు ఆయన. కానీ మనందరి రక్షణ కొరకు ఆయన మనల్ని మట్టి శరీరం ధరించుకోవడానికి మొన్న 2025 సంవత్సరాలు పుట్టాడు ఆయన. హల్లెలూయా. మొన్న పుట్టాడైనా మొన్న స్టార్ట్ అయింది కాదు జీవితం. ఆయన జీవితంలో ఆది లేదు, అంతము లేదు. ఆ నిత్యుడు తండ్రి, ఆ దేవుని వద్ద ఉన్నాడు, దేవునితో సమానుడు, నిత్యుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరూ కూడా తగ్గించుకున్నాడు కాబట్టి తక్కువ అంచనా వేయద్దు. ఈదులు అదే అంత తగ్గించుకొని మన శరీరధారిగా వస్తే దేవుడు కుమారుడు అంటాడు, దేవునితో సమానుడు అంటాడు. అబ్రహం గురించి మాట్లాడుతూ అబ్రహం కంటే ముందుగా ఉన్నవాడా? ఆయన ఎందుకు నువ్వు చూసినావా అంటే, బాబు మీ అబ్రహం పుట్టక ముందు ఉన్నాడు నాయన, చూడడం కాదు. హల్లెలూయా. లోకం పుట్టక ముందు ఏ మహిమ ఉండి నా మహిమ నాకు దయచేయమని చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువు ఈ శిశువు నిత్యుడు, బలవంతుడైన దేవుడు ఆయన. ఆయనకు ఆది అంతము లేనివాడు. ఆయన సాధారణమైన వ్యక్తి కాదు ఆయన. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం గమనించాలి. అలాగే మూలవాక్యంలోకి రండి. ఇప్పుడు లూకా సువార్త మూలవాక్యంలోకి రండి. మూలవాక్యం ఎక్కడుంది? ఎక్కడుంది? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రపోతుండా? ఒక చరణం పాడుకుందామా? దేవునికి స్తోత్రం. లేకపోతే నిద్రపోయేటట్టున్నాడు. హల్లెలూయా. టైం వేసేందుకు మొదలు పాట ఎందుకు అనుకుంటే నిద్రపోతుంది ఎందుకు? రాత్రి అంతా ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ గాజులు వేసుకోవాలి, ఏ బయట వేసుకోవాలి, ఏ కలర్ వేసుకోవాలి, పొద్దున్న ఏం టిఫిన్ తినాలని రాత్రి అంతా చింది నిద్రపోకుండా లేట్ లేచి ఈరోజు చేయాలి. మీ బాధ నాకు అర్థమైంది. హల్లెలూయా. అంతేనా? నిజమేనా? హల్లెలూయా. కాబట్టి పండుగ ఉంటే, రేపు ఏమో దావత్ ఉంటే మనం కొత్త డ్రెస్ వేసుకుని నిద్ర రాదు. ఏం రాదు? దేనికి ఇస్తారో మేము పల్లి చరణం పాడుకుందాం. హల్లెలూయా. ఒక పల్లి అన్నకు వచ్చిన పాట. పశుశాలలో నీవు పవలించినావా పరమాత్మ. పశుశాలలో పవలించినావా పరమాత్ముడవే నీవు పశిబాలుడవు కావు. పశిబా పెద్దలు కూడా చెప్పకూడదు. స్థాపించలేదే తలగతులు ప్రతి చోట చూడా నీ పంకే. స్థాపించలేదే తలగతులు ప్రతి చోట చూడా నీ పంకే. భరించలేదే ఆనందం భరించలేదే ఆనందం. వశమాయి జనులా హృదయాలు వశమాయి జనులా హృదయాలు పశుశాలలో నీ మొదలు పడాలి.
సరితూగలేదే పాదములో చిరుపాదములే శాసనలు సరితూగలేదే పాదములో స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తలవంచి తలవంచి పశుశాలలో నీవు పవలించినావా. చెప్పబడతాయి ఆయన పశుపాలలో కానీ పరమాత్ముడు ఆయన. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఒకసారి మన మూల వాక్యంలోకి రండి. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దేవతలు స్తుతించిన దానిలో కొన్ని లోతైన విషయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని నేను 5 నిమిషాల్లో కూడా ముగిస్తాను. దయచేసి అందరూ కూడా మీరు గమనించాలి, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు మన మూల వాక్యము లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలను చదువుకున్నాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలుగును గాక. 2 విషయాలను జాగ్రత్తగా గమనించండి. తొందరగా అర్థం చేసుకుంటే తొందరగా కేక్ కట్ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంతోషం ఉన్నవారు హల్లెలూయా చెప్పండి సార్. ఏం సంతోషం సార్, పొద్దున్న జనం తినకపోతే ఇటీవల కేకులు లేకపోయా. కాబట్టి మనిషి 1 కిలో కేక్ టేస్ట్ ఉండదు. హల్లెలూయా. మనిషి 1 కిలో కేక్ తినిపోవాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 కిలోలు వస్తున్నాయి కానీ దేవుడి మీద మీరు తినని తక్కువ చేసింది. హల్లెలూయా. కేక్ చాలా పెద్దగా ఉన్నాయి, 2 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని పిల్లరా, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ. ఈ వాక్యం నేను పోయిన సండే నేను జనబద్దు చెప్పాను కొంతవరకు. ఈ దేవదూతలు పరలోకములో దేవునికి మహిమ, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ అన్నాడు. భూమి మీద ఏమన్నాడు? సమాధానం. 2 విషయాలు చెప్పాడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి ఏం కలగాలంట? మహిమ కలుగును గాక. ఏం కలుగును గాక? అలాగే భూమి మీద ఏం కలుగును గాక? సమాధానం కలుగును గాక. పరలోకంలో ఏం కలుగును గాక? దేవునికి మహిమ. భూలోకంలో ఏం కలుగును గాక? సమాధానం. కాబట్టి భూమి మీద నేను ఆ పరలోకంలో ఉన్న మహిమ గురించి పోయిన సండే నేను జనవాదు చెప్పాను. అవకాశం వినండి, టైం వేసి అయితే చెప్పండి. నేను ఎందుకు మహిమ కలుగును గాక వాళ్ళు చెప్పారు. అందులో ఒక మర్మం ఉంది. హల్లెలూయా. కానీ దేవతలను స్తుతించిన దానిలో చాలా విలువైన మాటలు ఉన్నాయి. అక్కడ ఎందుకు మహిమ కలగాలి అనే విషయాన్ని పోయిన కొంతవరకు నేను చెప్పాను. ఇప్పుడు దాన్ని చెప్పండి. కానీ భూమి మీద ఏం కలుగును గాక చెప్పండి? సమాధానం. ఏం కలుగును గాక? సగం ముక్క ధ్యానిస్తున్నాము. మూలవాక్యంలో ఉన్న సగం ముక్క మన ధ్యానం. భూమి మీద సమాధానం కలుగును గాక అంటే భూమి మీద సమాధానం ఉన్నదా లేదా చెప్పండి? భూమి మీద సమాధానము కలుగును గాక ఆ దూత చెప్పాడంటే భూమి మీద సమాధానం ఉన్నట్ట లేనట్ట చెప్పండి. గట్టి చెప్పారా మీరు? చెప్పడానికి ఓపిక లేదు సార్ అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పాలి. భూమి మీద సమాధానం కలుగును గాక అంటే ఉన్నట్ట లేనట్ట అంటే సమాధానం ఏం లేదు భూమి మీద. సమాధానం హృదయంలో సమాధానం గురించి మాట్లాడుతుందా? ఏ సమాధానం గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? ఏ సమాధానం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? భూమి మీద. అంటే సమాధానం అనేది ఇది హృదయంలో సమాధానం గురించి కాదు. ఈ వచనం వేరే వచనాలు ఉన్నాయి. హృదయంలో సమాధానం ఇస్తాడు దేవుడు కానీ వచనాలు ఉన్నాయి. కానీ ఇక్కడున్న సమాధానము హృదయంలో ఉన్న సమాధానము కాదు. ఈ దేవునికి మనుషుల మధ్య ఉన్న సమాధానం గురించి ఈ వాక్యం మాట్లాడుతుంది. హల్లెలూయా. యేసే పుట్టడం ద్వారా
భూమి మీద సమాధానం కలుగుతుంది. ఎవరికి మధ్య సమాధానము అంటే దేవునికి మనుషుల మధ్య సమాధానం. అంటే దేవునికి మనుషుల మధ్య ఏం లేదు, సమాధానం లేదు. ఈ సమాధానం ఎందుకు లేదు అంటే ఆది కాండంలో దేవుడు ఆదాము హవ్వను సృష్టించిన తర్వాత, అలాగే వాళ్ళు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసినందుకు దేవునికి వారి మధ్య సమాధానం కోల్పోయారు. దేవుని ఏదోని తోట నుంచి ఇద్దరికి వెలుగొచ్చారు పాపం చేసినందుకు. ఈ మానవ జాతికి మూల పితరుడు తండ్రి ఎవరంటే ఆదాము. ఆయన పాపం చేసినందుకు అలాగే దేవునికి వారి మధ్య ఉన్న రిలేషన్షిప్ సంబంధమును అలాగే ఆ సమాధానమును కోల్పోయారు. ఎందుకు కోల్పోయారంటే దేవుని వద్దన్న పండు తినరనగా ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు. ఏం చెప్పండి? ఆజ్ఞాతిక్రమమే పాపము. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. ఆజ్ఞాతిక్రమమే పాపం అంటే వద్దన్న పండు తిన్నందుకు పాపం చేశారు. ఆ పాపం చేసినందుకు వాళ్ళకు మానవ జాతికి అలాగే మధ్య ఏమైందంటే దేవునికి మన మధ్య శత్రుత్వం పెరిగింది. ఏం పెరిగింది? మన పాపం అంటే మన దేవునికి ఇష్టం లేదు. మన పాపం ద్వారా, పాపం చేయడం ద్వారా మానవ జాతి దేవునికి శత్రువులుగా అయిపోయారంట. ఏమైపోయారంట చెప్పండి? ఏమైపోయారు? గట్టి చెప్పాలి. శత్రువులుగా అయిపోయారు. ఒకసారి మీరు చూడండి ఆ మాట మన జ్ఞాపకం. రోమా పత్రికలో చూడండి, రోములకు రాసిన పత్రిక, మానవులకు దేవునికి మధ్య శత్రుత్వం ఏర్పడ్డది. కారణం ఏమిటంటే మనం చేసే పాపం. మనం చేసే పాపం ద్వారా నీకు మన దేవునికి మధ్య శత్రుత్వం ఏర్పడ్డది. దేవుని కోపం మన మానవ మీద మండుతున్నది. దేవుని కోపం మనుషుల మీద మండుతున్నది. ఎందుకంటే వారు చేసే పాపం బట్టి అంట. మీరు చూడండి, మనం ఎవరైనా మన బంధువులు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే ఒకరి పట్ల ఒకరు మంచి అభిప్రాయము, ఒకరు నచ్చినట్టుగా ఉంటే సంతోషంగా మనం ఉంటాం, సమాధానంగా ఉంటాం. అవును కదా? వాళ్ళు మనం నచ్చినట్టు లేకపోతే, మనం వానికి నచ్చినట్టు లేకపోతే సమాధానం ఉంటుందా? ఏమైపోతుంది? శత్రుత్వం అయిపోతుంది. అలాగే దేవునికి మనుషులకు, మానవ జాతికి మనుషుల మధ్య శత్రుత్వం ఏర్పడ్డది. ఏం ఏర్పడ్డదంటే రోమిలకు రాసిన పత్రిక చూడండి 8వ వచనం, 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే, మనం ఇంకా పాపులం ఉండగానే క్రీస్తు మన కొరకు. అలాగే 10వ వచనం చూడండి, ఎలాగనగా శత్రులమై ఉండగా. ఎలా ఉన్నామన్నాం దేవుని దగ్గర మనం? ఎందుకు శత్రులు మనము? మన మీద పాపం, మనలో ఉన్న పాపం బట్టి మానవ జాతి దేవునికి ఏమైపోయారంట? శత్రులుగా అయిపోయారు. దేవునికి శత్రులు మనం. దేవుని శత్రులుగా ఉన్నాం మనము, పాపులుగా ఉన్నాం మనం. మన పాప పట్టి దేవునికి మనం శత్రుత్వం ఉన్నాం. దేవునికి మన మధ్య మానవ జాతికి కలెక్షన్ లేదు, సమాధానం లేదు, బంధం లేదు. ఎందుకంటే ఏదేని తోటలో ఆ బంధం తెగిపోయింది. ఎలా తెగిపోయిందంటే ఆజ్ఞ అతిక్రమం ద్వారా తెగిపోయింది. అప్పుడు దేవునికి మనుషు మధ్య సమాధానం లేదు. మానవ జాతి మనుషుల మధ్య, దేవునికి మధ్య, సృష్టికర్త మధ్య సమాధానం లేదు, మాటలు లేవు, సంబంధం లేదు, సమాధానం లేదు. ఆయన కోపం మన మీద మండుతుందంట. అందుకే చూడండి ఇక్కడే 9వ వచనం చూడండి, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతాము. ఎక్కడి నుంచి రక్షింపబడతామంట అంటే మనకు యేసుప్రభు రక్తం ద్వారా మన ఉగ్రత నుంచి రక్షింపబడుతున్నాం. ఎవరు ఉగ్రత? దేవుని ఉగ్రతను రక్షింపబడుతున్నాం. అంటే యేసుప్రభు రక్తంతో పడక ముందు, యేసు రక్తంతో కడగబడిన వ్యక్తి దేవుని ఉగ్రత కిందనే ఉన్నాడు. యేసు రక్తంలో పాపం కడుక్కోని మనిషి దేవుని ఉగ్రత వారి మీద ఉంది, దేవుని కోపం వారి మీద ఉంది. వాళ్ళు దేవునికి శత్రువు. దేవునితో సమాధాన పడాలంటే యేసు రక్తం ద్వారా, దేవుని ద్వారా. యేసు ప్రభు లేకపోతే నీకు దేవుని మధ్య సంబంధం లేదు, సమాధానం లేదు. దేవుని ఉగ్రత మన మీద, మన దేవునికి శత్రువులుగా ఉన్న దేవుడు మన కోపం మండుతుంది. ఆ కోపం చల్లారాలంటే మనలో పాపము
పోవాలి. ఏ దినమంది నీ మీద ఉన్న పాప మూట వెళ్ళిపోతుంది, అప్పుడు నీ మీద ఆ కోపం వెళ్ళిపోయి అప్పుడు నీవు సొంత కుమారుడుగా సొంత కుమార్తెగా దేవునిని స్వీకరిస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు, హత్తుకుంటాడు, ఆయన పరలోకానికి రాణిస్తాడు ఆయన. కాబట్టి మానవ జాతికి మనుషుల మధ్య శత్రుత్వం ఉంది కనుక ఈ మనుషులందరూ దేవుని కోపానికి ఉగ్రతకు గురి అయిపోయారు కనుక దేవుని శిక్షకు పాత్రుడు. ఆ శిక్ష, ఆ ఉగ్రత ఏమిటంటే అగ్నిగుండం. అగ్నిగుండం అనే శిక్ష మనకు ఉంది. ఎందుకు? మన పాపం బట్టి. కాబట్టి ఇప్పుడు దేవుని కోపం మన మీద నుంచి వెళ్ళిపోవాలి. దేవుని మనం తండ్రి కుమారులాగా మనం కలిసిపోవాలంటే దాని మధ్య ఏమడ్డం వస్తుంది? పాపం. ఆ పాపం పోవాలి. ఆ పాపం పోవాలంటే అలాగే రక్తము కావాలి. ఆ రక్తము పరలోక దేవుని పవిత్రమైన రక్తము, నాశనమైన జీవం కలిగిన రక్తము, పవిత్రమైన రక్తము కావాలి. ఆ రక్తము ఏ మనుషులు కానీ జంతువులు కానీ ఎక్కడ లేదు కనుక ఆ దేవుడే మన పాపం కడగడానికి రక్త మాంసం కలిగిన శరీరం కలిగిన ఆ శరీరం మరమ గర్భంలో ఇచ్చి ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన మీద ఉన్న కోపం, మనం చేసిన తప్పును బట్టి మన మీద శిక్ష రావాల్సింది. కానీ యేసయ్య మనందరి శిక్ష భరించడానికి, మీరందరూ చూడండి, మీరు కొన్నిసార్లు మన బైక్ మీద కానీ కారు మీద కానీ ఇక్కడ వెళ్ళినప్పుడు పోలీసులు మనకు రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు హెల్మెట్ లేనప్పుడు ఏం చేస్తాడు? ఫైన్ వేస్తాడు. ఏం చేస్తాడు? నా డబ్బులు లేదంటే ఇచ్చి పెడతారా? డబ్బులు లేదు సార్, తర్వాత ఇచ్చి పెడతారా? డబ్బులు కట్టమంటాడు. నీ దగ్గర లేకపోతే పక్కన అడుగు, ఇంకా ఉన్నాడు కదా మనగాడుగు అంటాడు. ఇప్పుడు కాబట్టి నేను తప్పు చేసి నేను శిక్ష, ఆ ఫైన్ కట్టాలి. కానీ మన డబ్బులు లేదు. ఏం లేదు? డబ్బులు లేదు. ఉన్నది కానీ 10 రూపాయలు ఉంది, పని చేయదు. హల్లెలూయా. సరిపోతుందా? అది సరిపోదు. అప్పుడు ఏం చేసినా పక్కన కడతారు. ఇంకా ఉన్న వాళ్ళు బలి అవుతారు పాప. అప్పుడు హల్లెలూయా. నువ్వు గట్టాలి తర్వాత ఇస్తా అంటే గట్టాలు పడతాడు. హల్లెలూయా. ఆయన పక్కన కడతాడు. తప్పు చేసింది మనము, ఫైన్ మనం కట్టాలి. మన దగ్గర లేదు, ఉన్న 10 రూపాయలు సరిపోవడం లేదు. కాబట్టి ఎవరు కడతారు? ఇప్పుడు పక్కనే కడతారు. ఆయన డబ్బులు ఇస్తాడు కానీ పేరు ఎవరు ఉంటుంది? నేను ఇచ్చినట్టే ఉంటుంది. కట్టింది ఎవడు? ఆయన. కట్టిన రాసింది ఎవరు? పేరు ఎవరిది? నాది. పాపం చేసింది మనము, శిక్ష అనుభవించేది ఎవరు? యేసయ్య. మన కోసం ఆయన పాపం గురించి ఫైన్ కట్టాడు. మనం చేసిన పాపం కూడా ఆయన శిక్ష అనుభవించడానికి, పాపమును కడగడానికి, మనలో పాపం తీసివేయడానికి యేసయ్య ఈ రోజున జన్మించాడు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నీ పాపము క్షమించబడి, నీ పాపం కడగబడి, నీలో ఉన్న పాపము తీసివేయబడుతుందో అప్పుడు నీకు దేవుని మధ్య సమాధానం ఉంటుంది. అప్పుడు నువ్వు తండ్రిని పిలవచ్చు, ఆయన కుమారుడా అని ఎత్తుకుంటాడు. అప్పుడు తండ్రిలో, పరలోకంలో, మహిమలో, నిత్య జీవనానికి వారసత్వం దొరుకుతుంది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా తండ్రి దగ్గర పోతాం. అక్కడ మరణం లేదు, రోగం లేదు, బాధ లేదు, ఎండ లేదు, దయ్యం లేవు, భూతం లేదు, మంత్రం లేదు. దేవులాగా మనం దేవుడు ఆనందంగా సంతోషంగా బతుకుతాం. అంత గొప్ప భాగ్యం మనకు కలుగుతుందంటే దానికి కారణం యేసు ప్రభు పరలోక మహిమను, సింహాసనమును అంత పోగొట్టుకొని ఆయన మన కొరకు పశుశాలలో పుట్టి కన్యక గర్భం జన్మించి ఆయన మన శిలువ మీద మన కొరకు శాపగ్రస్తుడై మన శిక్ష ఆయన భరించి రక్తం కార్చి మరణించి తిరిగి లేచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసయ్య పుట్టాడంటే నీ పాపం కొరకు శిక్ష అనుభవించడానికి పుట్టాడు. యేసయ్య పుట్టాడంటే తన ప్రాణం పెట్టడానికి ఆయన పుట్టాడు. యేసయ్యని పాపం కొరకు రక్తం చిందించడానికి పుట్టాడు ఆయన. ఆ ఉద్దేశంతో పుట్టాడు ఆయన. ఆయన పుట్టాడు ఉద్దేశము అలా గొప్పవి కనుక మనం ఎంత రక్షణ పొందుతున్నాం. ఆయన నీలో పాపం పోకపోతే, నీ పాపం క్షమించబడకపోతే, నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందకపోతే నీకు దేవుని మధ్య సమాధానం ఉండదు. రక్షింపబడిన మీరు, బాప్తిసం పొందిన మీరు కూడా మరలా పాపం చేస్తే నీకు దేవుని మీద సమాధానం ఉండదు. సమాధానం కోల్పోతాం. సమాధానం ఉండాలంటే నువ్వు పాపానికి దూరం ఉండాలి. అప్పుడు దేవుని మీద రిలేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది, సావాసం నడుస్తుంది. హల్లెలూయా. పాపం మనిషిని దేవుని సావాసం నుంచి దూరం చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా దేవుని ఆజ్ఞలు ఎందుకు పాటించారంటే వారిలో పాపం ఉంటే దేవుని ఆజ్ఞను పాటించారంట. నీలో పాపం చేస్తే నీకు దేవుని మాట వినబుద్ధి కాదు, దేవుని మాట వినలేవు, నువ్వు నీ చేత కాదు, ఇష్టం ఉండదు. ఎక్కడుంది మాట? యోహాను రాసిన మొదటి పత్రికలో చూడండి ఒకసారి. ఎవరైతే
పాపము చేస్తారో వారు దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తారంట. నువ్వు తప్పు చేస్తే, పాపం చేస్తే దేవుని మాట వినవు. వినకపోతే నీకు నిత్య జీవం లేదు, నీకు ఆశీర్వాదం లేదు, సమాధానం లేదు, నీకు విడుదల లేదు. గొప్ప నష్టం ఉంది. యేసయ్య మాట వింటేనే నీకు ఆశీర్వాదం, కానీ వినకపోతే నీకు ఆశీర్వాదం లేదు. ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చూడండి. పాపము చేయువాడు, పాపం చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించుడు. ఏం చేసినట్టు చెప్పండి? పాపం చేయు ప్రతివాడు ఏం చేశారట? గట్టి చెప్పాలా? ఇంకో పాట పడతాం లేకపోతే. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమించాడు ఎవరంట? పాపము చేయవాడు ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమం అంటే యేసయ్య మాట లెక్క చేయడంట. పాపం చేసే ప్రతి విశ్వాసి దేవుని మాట లెక్క చేయడు, సేవకుని మాట లెక్క చేయడు. ఆ సేవకుడిది లెక్కనే అసలే చేయడు. ఇక అంటే పాపం మనిషిని ఏం చేస్తుంది? దేవుని మాట వినకుండా, లోబడకుండా చేస్తుంది. దేవుని మాటను వినకపోతే నీ పరలోక రాజ్యం లేదు, నీకు సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు, ఆరోగ్యం లేదు, ఆనందము లేదు, చేసే పనిలో ఆశీర్వాదం ఉండదు. అందుకని పాపానికి దూరం. పాపం అని చాలా డేంజర్. అది యేసయ్య పాపం చాలా భయంకరమైనది, చాలా ఘోరమైనది. అది చాలా చిన్న విషయం కాదు. అది పాపం పోవాలంటే యేసయ్య అంత శిక్ష మన కాళ్ళు చేతులు మేకులు భరిస్తేనే కానీ, అంత వేదన రక్తం చెందిస్తేనే కానీ పాపం పోదు. పాపం చాలా చాలా ఘోరమైన స్థితి అది. అంత యేసుప్రభు పరలోక సింహాసనం మహిమను వదులుకొని ఆయన మన కొరకు దరిద్రుడుగా శాపగ్రస్తుడుగా అయిపోయాడంటే ఎంత త్యాగం చేశాడు ప్రభు మన కొరకు. అంత త్యాగం ఇచ్చి మనం రక్షించడానికి కదా, మన పాపం మోయడానికి కదా, ప్రాణం పెట్టాడు కదా. మరలా మనం పాపం చేస్తే యేసయ్య ఎంత బాధపడతాడు? దేవుని విశ్వాసం ఉంచిన నీవు, రక్షణ పొందిన నీవు ప్రభువును అలాగే అంతగా నన్ను పాపం చేస్తే, మరలా చేస్తే ఆ ప్రభు ఎంత గాయపడతాడు చూడండి. ఎంత అన్యాయమో చూడండి అది. అందుకే మేము తీర్మానం చేయాలి. ఎన్ని కష్టం వచ్చినా పర్లేదు, కానీ నా ప్రభుకు నేను గాయపరచొద్దు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రభు దగ్గర నేను నీతిగా, న్యాయంగా, పవిత్రంగా ఉండాలని గట్టిగా తీర్మానం చేసుకుంటే నీ పరలోకంలో గొప్పవాడిగా దీవించబడతావు, ఈ లోకంలో కూడా గొప్పగా దీవించబడతావు. దేవుని మహిమ ప్రభావం నీ మీద ఉంటుంది. హల్లెలూయా. ఏ దినమైతే నువ్వు దేవుని భయపడకుండా పాపం చేస్తావో అప్పుడు దేవుని ఆజ్ఞలను అతిక్రమించడం లెక్క చేయకుండా స్టార్ట్ చేస్తాయి. కానీ ఆశీర్వాదం కూడా పోతుంది, లేని వాక్యం కూడా లోపడు, ఆజ్ఞలు కూడా పాటించు. హల్లెలూయా. కాబట్టి ఒక విశ్వాసి దేవుని ఆజ్ఞలు ఎందుకు పాటించాడంటే అందులో పాపం ఉంటే లోబడాడట. కాబట్టి ఆ పాపం తీసివేయడానికి యేసయ్య వచ్చాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి మన మధ్య శత్రుత్వం ఉంది. ఎందుకుంది? పాపం బట్టి. ఆ పాపం తీసివేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి పాపం తీసేస్తే అప్పుడు దేవుని మన మధ్య ఏముంటుంది? సమాధానం. అంటే యేసయ్య పుట్టుక రోజు భూమి మీద సమాధానం కలుగును గాక అంటే ఏ సమాధానం అది? దేవునితో మనిషి దేవునితో సమాధాన పడాలి. పాపం క్షమించబడతాడు, పాపం తీసేయబడతాడు, పరిశుద్ధుడవుతాడు, యేసు రక్తంతో కడగబడతాడు. అప్పుడు దేవునితో సమాధానం అవుతుంది. అప్పుడు నిత్య జీవం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంది, ఈ లోకంలో అంతా సమృద్ధిగా ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు చూడండి ఒకసారి, ఆ భూమి మీద సమాధానం కలుగును గాక అంటే దేవునికి మనుషుల మధ్య సమాధానం గురించి ఆ వాక్యం మాట్లాడుతుంది. ఒకసారి మీ క్లారిటీ కొరకు ఒక మాట చదివినిపిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. బైబిల్ తిప్పుతూనే ఉండాలి మీరు. హల్లెలూయా. నేను తిప్పకుండా నేను చెప్పను. హల్లెలూయా. నేను వాక్యం మీరు చూడాలి. ఏం చేయాలి? మీకు ఆస్టాకి రావాలి. హల్లెలూయా. తిట్టిన పర్లేదు కానీ మీరు మాత్రం అంతా చూడాలి. హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. సమస్తము దేవుని వలన అయినవి, ఆయన మనను క్రీస్తు ద్వారా సమాధానపరుచుకొని. ఏం చెప్పండి అండి? దేవుడు అంట క్రీస్తు ద్వారా తనతో మనందరికీ సమాధాన పరుచుకుంటాడు. ఎవరి ద్వారా అంట? క్రీస్తు ద్వారా. యేసు ప్రభు ద్వారానే దేవుడు తను తాను శత్రువులకు ఉన్న మనని కుమారులుగా సమాధాన పరుచుకుంటాడంట. హల్లెలూయా. ఈ పరిచర్య మనం చేయాలి. అక్కడ చూడండి ఏమన్నాడంట? ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించాను. మనం సేవ చేయాలి. ఏం చేయాలి? ఈ మానవజాతి దేవునికి శత్రులుగా ఉన్నారు, దేవునికి దూరంగా ఉన్నారు, నరకపాత్రులు ఉన్నారు కనుక వాళ్ళందరికీ యేసయ్య గురించి చెప్పి దేవుని దగ్గరతో సమాధాన పడాలి, సమాధానపరచాలి. ఏం చెప్పండి?
దేవునికి శత్రువులుగా ఉన్న ఈ మానవ జాతిని దేవునితో సమాధాన పరచడమే మన పరిచర్య. యేసు గురించి ఎందుకు చెప్పాలి మనం? ఆ దేవునితో సమాధాన పరిస్తే నరకం తప్పించుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 20 వచనంలో చూడండి, కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడునని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకుంటున్నాం. ఎవరితో సమాధాన పడాలంట? ఎవరితో సమాధాన పడాలంట? క్రీస్తుతోనా? ఆగలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడు ఏమంటాడు, దేవునితో సమాధాన పడునని యేసుక్రీస్తు పక్షంగా మీ అందరికీ బతిమాలుకుంటున్నాడు పౌలు. హల్లెలూయా. ఎవరితో సమాధాన పడాలంట? దేవునితో. ఎందుకు సమాధాన పడాలి? మనకు మధ్య దేవునికి మన మధ్య పాపం ఉంది. ఆ పాపం ద్వారా మనం శత్రువులుగా అయిపోయినాం. హల్లెలూయా. శత్రువులుగా ఉన్న మనల్ని సొంత కుమారులుగా, తండ్రి కుమారులు కలిసేటట్టుగా చేయడానికి యేసయ్య పుట్టాడు. తండ్రికి దేవునికి మన మధ్య సమాధానము, తండ్రి కుమారుల బంధాన్ని అలా జతపరచడానికి, కట్టబడడానికి యేసయ్య ఈ లోకంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఆ దేవదూతలు భూమి మీద సమాధానం కలుగును గాక అని చెప్పారు. హల్లెలూయా. అని ఏ సమాధానం అది? మనుషులకు దేవుని మధ్య ఉన్న సమాధానం కలగాలి. శత్రువులుగా ఉన్న మనము కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడాలంటే అది యేసు ప్రభు ద్వారానే సాధ్యం. హల్లెలూయా. క్రీస్తు ద్వారానే సాధ్యం. మన పాపమును తీసేయాలంటే యేసు ప్రభుకే సాధ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఈ భూమి మీద, ఒక మనిషి, ఒక పాపి, ఒక దేవునికి శత్రువుగా ఉన్న వ్యక్తి దేవునితో సమాధాన పడాలంటే యేసయ్యను నమ్మాల్సిందే. ఎవరు నమ్మాలండి? యేసయ్యను నమ్మి నువ్వు బాప్తిసం పొందితేనే గాని నీవు దేవుని బిడ్డవు కావు. దేవునితో సమాధానం నువ్వు పడలేవు. హల్లెలూయా. ఎవరు మార్కు సువార్త చివరి మాట చదివి తీసుకుందాం. మార్కు సువార్త అలాగే 16వ అధ్యాయము 15, 16 2 వచ్చిన చదవండి ఒకసారి. చివరికి ముగించుకుంది మాట చదివి. ఒక వ్యక్తి దేవునితో సమాధాన పడాలంటే నువ్వు కొన్ని పనులు చేయాలి, కొన్ని క్రియలలో ఉండాలి. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం ప్రకటించారంట? సువార్త. ఏ సువార్త అది? యేసు ప్రభుని పాపం నిమిత్తం మరణించాడు, సమాధి చేయబడి తిరిగి 3వ దినము లేచాడు. ఈ సువార్త ప్రకటించుడి. ఈ సువార్త నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను. హల్లెలూయా. అర్థమైంది? ఇప్పుడు యేసు ప్రభు సువార్త నమ్మ. నీ పాపం కొరకు యేసయ్య అలాగే శిల మీద మరణించాడు, శిక్ష అనుభవించాడు, మరణించి తిరిగి 3వ దినము లేచాడని నువ్వు నమ్మి యేసు నామములో నువ్వు పాపం ఒప్పుకొని బాప్తిసం పొందితే నీకు నరకం నుంచి, పాపం నుంచి రక్షణ. హల్లెలూయా. అప్పుడు దేవుని నీ మధ్య సమాధానం ఏర్పడుతుంది. హల్లెలూయా. యేసయ్యను నమ్మకుండా, నీ పాపం ఒప్పుకోకుండా, నువ్వు బాప్తిసం పొందకుండా ఒక మనిషి దేవునితో సమాధానం పడలేరు. అలాగే నీ పాపాలు తీసివేయబడడం అసాధ్యము, పాపమును కడగబడడము అసాధ్యం. నీ పాపాలు తీసేయాలంటే, నీ పాపం పోవాలంటే, అలాగే నువ్వు దేవుని కుమారుడుగా, కుమార్తెగా నువ్వు కావాలంటే నువ్వు యేసు ప్రభువునందు సువార్తంలో విశ్వాసం ఉంచి నువ్వు పాపలు ఒప్పుకొని బాప్తిసం పొందితేనే నీకు పాపం నుంచి, అగ్నిగుండం నుంచి రక్షణ, నీకు దేవునితో నీకు సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి చాలా మంది దేవుని నమ్ముకుంటాను అని నమ్ముకుంటాడు, కానీ బాప్తిసం పొందాడు, మారు మనసు పొందాడు, పాపం విడిచిపెట్టాడు. అలాంటి వ్యక్తికి నువ్వు చర్చికి వస్తే అలాగే దేవునికి సమాధానం ఇస్తాడా? రక్షణ ఇస్తాడా? నువ్వు పరలోకం పోవాలంటే, శత్రువులుగా ఉన్న నీవు దేవునితో సమాధానాన్ని కడగాలంటే నువ్వు పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందాల్సిందే. బాప్తిసం పొందితేనే దేవునితో సమాధానం. అప్పుడే నీ పాపం తీసివేయబడుతుంది. అప్పటి నుంచే నీకు ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచే నీకు దేవుని సమాధానం వస్తుంది. అప్పటి నుంచే దేవుని సమృద్ధమైన దీవెనలు, అప్పటి నుంచే నీకు పరలోక రాజ్యంలో నీ పేరు రాసుకుంటాడు, జీవ గ్రంథంలో పేరు రాయబడుతుంది. అప్పుడు ఎప్పుడు చచ్చిపోయినా దేవుని దగ్గర చేరుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆ దూతలు అలాగే భూమి మీద సమాధానం కలుగును గాక అని అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తెచ్చిన ఆశీర్వాదాలు చిన్నవి కావు, లెక్కలేనివి. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు పుట్టినందుకు మనం సంతోషించాలి వద్దా? చెప్పండి. అందుకే దూత ఏమన్నాడు?
మహా సంతోషకరమైన, మనకేం సంతోషం కాదు. ఇప్పుడు బంగారము వెండి అవి ఇవి ఇస్తే సంతోషం, కానీ టైం కన్నా పెడితే మటన్ చికెన్ పెడితే మన సంతోషం, కానీ గంటల వాక్యం చెప్తే సంతోషం లేదు. హల్లెలూయా, దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, యేసు ప్రభువు మరి అంత గొప్ప మహాదేవుడే ఉండి నిత్యుడే ఉన్న దేవుడు, రాత్రి పగలు దేవుడితో నన్ను శుద్ధిస్తూ ఉంటే ఘన మహిమ పొందిన దేవుడు అంత తగ్గించుకొని మన కొరకు పశుశాలలో పుట్టాడే. ఇంత త్యాగం అది. మరణించడానికి వచ్చాడు ఆయన, ప్రాణం పెట్టడానికే వచ్చాడు. నీకు శిక్ష అనుభవించడానికి వచ్చాడు, నీకు రక్తం కార్చేయడానికి వచ్చాడు, నీ పాపం తీసేయడానికి వచ్చాడు. మన రక్షణ కొరకు మనంత ప్రేమించి ఆ మహిమలోకి విడిచి ఇంత వచ్చాడు. ఇంత త్యాగం చేసిన దేవునికి మనం ఆరాధించకుండా ఉండగలమా? చెప్పండి. నీకు అర్థమైతే ఆరాధించకుండా ప్రభుని శుద్ధించకుండా ఉండగలమా? ఆ విషయం బాగా ఎరిగిన వాళ్ళే ఆ తూర్పు దేశ జ్ఞానులు అలాగే ఆరాధించడానికి ఎన్ని రోజుల నుంచి 2 సంవత్సరాలు ప్రయాణం చేసినాడు. ఎన్ని సంవత్సరాలు? ఒంటెల మీద ప్రయాణం చేసి ఎందుకు వచ్చినట్టే వాళ్ళు? ఎందుకు వచ్చినాడా? తూర్పు దేశం జ్ఞానం ఎలా వచ్చినట్ట? ఆయన నక్షత్రం చూసి ఆయనను ఆరాధింపవచ్చిందంట. ఎందుకు వచ్చినట్టు? వాళ్ళు ఆరాధించడానికి వచ్చినట్ట. అంటే ఆయన ఎంత గొప్ప కార్యం చేస్తాడో వాళ్ళకి అర్థమైంది. నీకు మనకు యేసుప్రభు మన కొరకు ఎంత త్యాగం చేసిండో, ఎంత గొప్ప కార్యం చేసిండో, ఎంత ఆశీర్వాదం తెచ్చిండో నీకు అర్థమైతే మనం ఫస్ట్ మన ప్రభువును హృదయపూర్వకంగా ఆరాధిస్తాం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఆరాధించేటప్పుడు విలువైన వస్తువులు తెచ్చేరాళ్ళు, బంగారము సాంబ్రాన్ని అన్ని తెచ్చి యేసయ్యకు అర్పించి ప్రభువును ఆరాధించారు. హల్లెలూయా. కానీ మనమందరం కూడా ఆరాధిద్దాం. మన ప్రభువా, నా కొరకు ఇన్ని మేలులు ఇన్ని ఆశీర్వాదం తెచ్చాడు, నాకు ఇంత త్యాగం చేసినవే, అంతగా నన్ను ప్రేమించినవే. ఏ మనిషి నాకు పాపి కొరకు మరణిస్తారా? మంచి వ్యక్తి కొరకు మరణించడమే కష్టమే ఉన్నది. కానీ యేసయ్య మన పాపుల కొరకు, మన పాపులమే ఉండగా, శత్రువులుగా ఉండగా మన కొరకు మరణించాడని వాక్యంలో చదువుకున్నా. ఎంత గొప్ప ప్రేమ యేసయ్యది, ఎంత గొప్ప త్యాగం మన ప్రభుది. ఆ ప్రభువును మనం నమ్మడానికి సిగ్గుపడవద్దు, ఆ ప్రభు ప్రకటించడానికి సిగ్గుపడవద్దు, ప్రభువును ఆరాధించడానికి కూడా సిగ్గుపడవద్దు. అంత గొప్ప దేవుని మన అందరూ లేచి నిలబడి ఆరాధిద్దాం. అందరూ కూడా కొద్ది విషయాలు అందరూ కూడా హృదయపూర్వకంగా లేచి నిలబడి ప్రభువును ఆరాధిద్దాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత కలుగును గాక. అందరూ కూడా ఆరాధిద్దాం, ప్రభువును స్తుతిద్దాం. దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు హృదయపూర్వకంగా, చాలా ఇంపార్టెంట్ విషయం. హృదయం నుంచి మీ నోటి నుంచి ఆ మాట రావాలి. అయ్యా నన్ను రక్షించడానికి, అయ్యా పరలోకం మహిమను విడిచి వచ్చిన అయ్యా నీకు స్తోత్రం. నన్ను పాపను విడిపించడానికి, నా కొరకు మరణించడానికి, పరలోకము మహిమను విడిచి ఈ మట్టి శరీరం ధరించుకున్న యేసయ్యా నీకు స్తోత్రం. మహాదేవుడే ఉండి, బలవంతుడి దేవుడే ఉండి, విశ్వాన్ని సృష్టించిన నీవు అయ్యా నా కొరకు నాయన పశుశాలను కూర్చి నాయన రక్త మాంసమైన శరీరం ధరించి అయ్యా నా కొరకు శాపగ్రస్తుగా శిల మీద అయి నా పాప శిక్షను భరించడానికి, నా కొరకు మరణించడానికి, ప్రాణం పెట్టడానికి ఎంత తగ్గించి నా గొప్ప రక్షణ ఇచ్చిన యేసయ్యా నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. అయ్యా నాపై చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్రం, నాపై చూపిన నీ కనికను బట్టి నీకు స్తోత్రం. అయ్యా అవును ప్రభువా, ఈ రోజు నువ్వు పుట్టకపోతే మాకు రక్షణ లేదు.